Hi friends, I am GK and welcome to GK University of Electricals. Friends, finally మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది. ఇది కేవలం మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. ప్రతి క్రియేటర్కి తన ఛానల్ డెవలప్మెంట్లో ఈ 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. మన ఛానల్ కూడా ఈ ఫస్ట్ స్టెప్ని అచీవ్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో నేను మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఈ 1000 సబ్స్క్రైబర్స్ని చేరుకోవడానికి గల మధ్యలో జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే రీసెంట్గా మన ఛానల్ పేరు అయితే మార్చడం జరిగిందనమాట. ఛానల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అండ్ అదేవిధంగా నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నాను, అండ్ వీడియోస్లో నా ఫేస్ ఎందుకు చూపించడం లేదు, అండ్ అలాగే ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించాను, అండ్ అదేవిధంగా యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టాను. సో ఈ విధంగా ఈ వీడియోలో మన ఛానల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం మన ఛానల్లో ఓన్లీ ఫస్ట్ స్టెప్ను మాత్రమే అచీవ్ చేయగలిగాం. ఇంకా మనం చేయాల్సింది, సాధించాల్సింది చాలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ జర్నీలో ఒక క్రియేటర్కి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్కి మధ్యలో ఎటువంటి డౌట్స్ అనేవి ఉండకూడదు. సో ఇందుకోసమే ఈ వీడియోలో నేను మన ఛానల్ గురించి అండ్ అదేవిధంగా నా గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఈ స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ టు యూ. ఫ్రెండ్స్, నా పేరు గణేష్, నిక్ నేమ్ ఇస్ అశ్వంత్. స్టార్టింగ్లో 2-3 వీడియోస్లో నా నిక్ నేమ్ యూజ్ చేసే వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ మా సొంతూరు వచ్చేసి పార్వతీపురం, మన్యం జిల్లా. ప్రెజెంట్ నేను గుంటూరు డిస్టిక్లో ఉంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను వీడియోస్లో ఫేస్ ఎందుకు చూపించడం లేదంటే దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి నాకు కెమెరాని ఫేస్ చేయడం అంటే కొంచెం భయం అనమాట. అంటే ఒక కెమెరా ఫియర్ అనేది ఉంటుంది కదా, సో నాకు కొంచెం కెమెరా ఫియర్ అయితే ఉందన్నమాట. సో అంతేగాని నా ఫేస్ చూస్తే మీరు భయపడతారని కాదనమాట. సో మరీ అంత దరిద్రంగా ఉండదు ఫేస్ అయితే. సో కొంచెం పర్లేదు, చూడొచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మా సర్కిల్లో కానీ అండ్ అదేవిధంగా నేనుండే ఏరియాలో కానీ నేను ఇట్లా యూట్యూబ్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి, ఎట్లా ఎవరికైనా ఇట్లా నేను యూట్యూబ్ చేస్తున్నానని చెప్పేసి చెప్తే కనుక వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకైతే లేదనమాట. సపోర్ట్ చేయకపోగా వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ అనమాట. అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ, సపోర్ట్ చేసే వాళ్ళకంట డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ అనమాట. సో అందు గురించే నేను వీడియోస్లో ఫేస్ అనేది చూపించట్లేదు అనమాట. సో ఎవరైనా చూసారనుకోండి అది ఇదని చెప్పేసి మళ్ళీ డిస్కరేజ్ చేయడం, డిమోటివేట్ చేయడం చేస్తుంటారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 2 కారణాల వల్ల నేనైతే కెమెరా ముందుకు రాలేకపోతున్నాను అనమాట. కానీ ఫ్రెండ్స్, నేను కెమెరా ముందుకు రాకపోయినా సరే మీరు చూపించిన సపోర్టు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే కెమెరాలో ఫేస్ చూపిస్తేనే నమ్మటం అనేది చాలా కష్టం అనమాట. కానీ కెమెరాలో ఫేస్ చూపించకపోయినా ఫేస్ ఇంపార్టెంట్ కాదు, మీరు చేస్తున్న వీడియోస్ ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా మీరు నేర్పిస్తున్న కంటెంట్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎవరైతే ఫేస్ చూపించకపోయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ అలాగే ఇకపైన కూడా మీ సపోర్ట్ ఇదే విధంగా మన ఛానల్కి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఇదే విధంగా మన ఛానల్ సపోర్ట్ చేసినట్లయితే కనుక యూట్యూబ్ విషయంలో నాకంటూ ఒక గోల్ ఉంది. ఆ గోల్ రీచ్ అయిన రోజు తప్పకుండా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఈ టేబుల్ మీద వైట్ స్టిక్కర్ కానీ చూసి కొత్తగా అనిపించి ఉండొచ్చు కొంతమందికి. సో ఫ్రెండ్స్, ఇది 1000 సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో కాబట్టి నేనే కొత్తగా తెప్పించాను అనమాట. అండ్ అదేవిధంగా గ్రీన్ స్క్రీన్ కూడా ఫస్ట్లోనే తెప్పించాను, ఇన్ని రోజులు ఎక్కడ యూజ్ చేయలేదు. సో ఈ వీడియోలోనే ఈ గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది అనుకోవచ్చు అనమాట 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఏ ఛానల్కైనా వస్తుంది కదా, సో మీ ఛానల్లో స్పెషల్ ఏముందని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే ఒక చిన్న స్పెషల్ ఉందన్నమాట. అదేంటంటే ఇంతవరకు మన ఛానల్లో ఒక్క షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. సో మనకు వచ్చిన ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే రావడం జరిగిందనమాట. సో రైట్ నౌ చూస్తే కనుక 1300 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు సో ఈ వీడియో చేసేటప్పటికి. సో అప్లోడ్ చేసేటప్పటికి పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ని 2023 మార్చి నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఏప్రిల్ నెలలో అప్లోడ్ చేయడం జరిగింది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది జనవరి మంత్లో కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి మనకి 9 నెలలు అయితే టైం పట్టిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ 9 నెలల్లో మనం కేవలం 17 వీడియోలు మాత్రమే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడం వల్ల నాకైతే ఈ 17 వీడియోలు చేయడానికి 9 నెలలు టైం పట్టిందనమాట. కానీ ఒకవేళ నాకు టైం ఉండి నేను ప్రతి నెల ఒక 10 వీడియోలు చేయగలిగితే కనుక వితిన్ 2 మంత్స్లోనే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవారు అనమాట. సో నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నాను అనే విషయం మీకైతే నెక్స్ట్ షేర్ చేయబోతున్నాను. ఈ 17 వీడియోలు కూడా ఓన్లీ లాంగ్ వీడియోస్ అనమాట. సో షార్ట్ వీడియో ఒక్కటి కూడా ఉండదు. కావాలంటే వీడియో చూసిన తర్వాత మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎటువంటి షార్ట్ వీడియో అప్లోడ్ చేయకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది
చిన్న స్పెషల్ అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ ఛానల్స్ విషయంలో చాలా రేర్గా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఇతరత్ర ఛానల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు అనమాట. సో ఎడ్యుకేషనల్ ఛానల్స్ చూసే వాళ్ళే చాలా తక్కువ అయిపోయారు అనమాట. సో ఇలాంటి రోజుల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరితో ఈ స్పెషల్ మూమెంట్ని పంచుకోవడానికే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫ్యూచర్లో మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట. దాని గురించి కూడా ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకన్నా షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. సో ఎందుకంటే షార్ట్ వీడియో అనేది 1 నిమిషం ఉంటుంది. సో జస్ట్ అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట. సో అదే చాలా మందికి అలవాటు అయిపోయింది. కానీ ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేని గురించైనా పూర్తిగా నేర్చుకోవాలన్నా లేదా ఒక ఐటెం రిపేర్ గురించి అయినా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు లాంగ్ వీడియోస్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, షార్ట్ వీడియో అనేది మినిమం 1 నిమిషం ఉంటుంది. సో ఆ 1 నిమిషంలో ఏ రిపేర్ గురించి చెప్పాలన్నా చాలా ఇన్ఫర్మేషన్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ టాపిక్సే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక రిపేర్ గురించి ఒకే నిమిషంలో పూర్తిగా డీటెయిల్స్ మీకు ఇవ్వాలన్నా లేదా 1 నిమిషంలో మీరు ఆ ఐటెం గురించి పూర్తిగా నేర్చుకోవాలన్నా సరే అది జరగని విషయం అనమాట. సో చాలా కష్టం. అది మెయిన్ పాయింట్స్ మాత్రమే మేము చెప్పగలుగుతాం, అవే మీకు తెలుస్తాయి అనమాట. చాలా వరకు మీరు కొన్ని విషయాలు అయితే మిస్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే మీరు ఏదైనా ఒక ఐటెం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం లాంగ్ వీడియోస్ చూడటమే బెస్ట్ అనమాట. సో షార్ట్ వీడియోస్ అయితే స్కిప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఎందుకు బ్రదర్ లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా, షార్ట్ వీడియోస్ ఎందుకని? సో ఫ్రెండ్స్, మీకు ఇందాకే చెప్పాను కదా, సో యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చూసేవారి సంఖ్య కన్నా షార్ట్ వీడియోస్ చూసేవారి సంఖ్య ఎక్కువ అనమాట. ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ ద్వారా ఎంతవరకు అయితే రీచ్ అవ్వాలో అంతవరకు అయితే మ్యాక్సిమం రీచ్ అయింది. సో ఇప్పుడు షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా మన ఛానల్ అయితే రీచ్ అవ్వాలి కదా. సో పలానా జీకే యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అనే ఛానల్ ఉంది. సో ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్స్ గురించి కానీ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి అయితే వీడియోస్ వస్తాయని చెప్పేసి చాలా మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చూసే వారికి కూడా మన ఛానల్ రీచ్ అవ్వాలి కాబట్టి ఫ్యూచర్లో నేనైతే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండగా మధ్యలో మన ఛానల్ పేరు అయితే మార్చడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్లో మన ఛానల్ పేరు ఎలక్ట్రికల్ అండ్ ఇండస్ట్రీ అని అయితే ఉండేది. సో ఈ పేరును మనం జీకే యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అని అయితే మార్చడం జరిగిందనమాట. సో ఆల్రెడీ నేను ఈ ఛానల్ పేరు మార్చిన విషయం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మధ్యలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఛానల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే దాని గురించి కూడా రీజన్ చెప్పాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందంటే నేను ఎలక్ట్రీషియన్ వర్కే కాదు ఫ్రెండ్స్, నేను ఒక 3 ఫేజ్ ఇండస్ట్రీస్లో మెయిన్ ఆపరేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. సో నేను ఈ ఎలక్ట్రికల్ వీడియోస్ గురించే కాదు, ఇండస్ట్రీస్లో ఉండే మిషనరీని ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి, ఈ 3 ఫేజ్లో కూడా 3 ఫేజ్ మోటార్స్ అండ్ అదేవిధంగా 3 ఫేజ్ ప్యానల్ బోర్డ్స్కి వైరింగ్ ఎలా చేస్తారో కూడా మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఒక పక్క ఎలక్ట్రికల్ అండ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ వీడియోస్ కూడా కలిపి చేద్దామనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ అండ్ ఇండస్ట్రియల్ అయితే స్టార్టింగ్లో ఛానల్ పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. కానీ ఫ్రెండ్స్, నేను ఇండస్ట్రియల్ గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు. ఈలోపే నేను ఒక 5-6 వీడియోస్ ఓన్లీ ఎలక్ట్రికల్ గురించి చేయడం జరిగిందనమాట. అప్పటికే 200 to 300 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు మధ్యలో. కానీ అంతవరకు కూడా ఇండస్ట్రియల్ గురించి ఒక్క వీడియో కూడా నేను చేయలేదు. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ గురించి కానీ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ వీడియోస్ కానీ మన ఇంట్లో లేదా షాపులో కానీ ఎక్కడైనా రికార్డ్ చేసి అయితే పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఫ్రెండ్స్, ఒక ఇండస్ట్రీస్లోకి వెళ్ళి ఒక రిపేర్ గురించి కానీ లేదా వైరింగ్ గురించి కానీ వీడియో రికార్డ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ తాలూకా ఎండీ గారి దగ్గర పర్మిషన్ అయితే మనకు ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, పర్మిషన్ లేకుండా మనం వీడియో రికార్డ్ చేయడానికి అయితే కుదరదు. ఎందుకంటే అది మన సొంతది కాదు కాబట్టి మనకి ఖచ్చితంగా ఎండీ గారి పర్మిషన్ అయితే కావాలన్నమాట. సో అది అందరూ ఇవ్వడానికి అయితే ఇష్టపడరు. సో మనకైతే స్టార్టింగ్లో పర్మిషన్ అయితే రాలేదు. నేను 2-3 దగ్గర అడిగి చూశాను అనమాట. తర్వాత ఒక ఇండస్ట్రీలో ఎండీ గారి దగ్గర నుంచి పర్మిషన్ అయితే వచ్చిందనమాట. సో వీడియో రికార్డ్ చేయడం జరిగింది. కానీ అప్లోడ్ చేయాలంటే సో ఆల్రెడీ నేను ఇంతవరకు ఒక 5-6 వీడియోస్ అయితే ఎలక్ట్రికల్ గురించి చేశాను కదా. సో వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఎలక్ట్రికల్ వీడియోస్ గురించే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చారనమాట. ఇప్పుడు నేను సడన్గా ఇండస్ట్రియల్ గురించి వీడియోస్ కనుక అప్లోడ్ చేయడం జరిగితే సో ఎవరైతే ఎలక్ట్రికల్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు ఒకరు అడ్వైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇది మిక్స్డ్ కంటెంట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందుకోసమే ఈ ఇండస్ట్రియల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం సపరేట్గా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఎవరైతే ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంది. ఇండస్ట్రియల్ వీడియోస్ కోసం సపరేట్గా ఒక ఛానల్ పెడదాం అనుకున్నాం. కానీ ప్రెజెంట్ ఇప్పుడున్న ఛానల్ పేరు అయితే మార్చాలి కదా, ఎందుకంటే ఓన్లీ మనం ఎలక్ట్రికల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో అందుకోసమే నేను కొన్ని పేర్లు అయితే లిస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఆ లిస్ట్లో నాకు బాగా నచ్చింది ఈ జీకే యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అనమాట. ఈ విధంగా మన ఛానల్ పేరు అయితే ఇందుకోసమే మార్చడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ విషయాన్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సర్క్యూట్ బ్రేకర్ చేంజ్ చేసిన వీడియోలో కూడా నేనైతే చెప్పడం జరిగిందనమాట. కానీ ఫ్రెండ్స్, ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే రీజన్ కూడా మీకైతే చెప్పాలి కదా. ఈ వీడియో రూపంలో మీకైతే ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వారిలో కొంతమంది అయితే అనుకోవచ్చు అనమాట,
అదేంటంటే యూనివర్సిటీ అని పేరు పెడితే సరిపోతుంది బ్రదర్, యూనివర్సిటీ అనే పేరుకు తగ్గ కంటెంట్ కూడా మీ ఛానల్లో రావాలి కదా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని యూనిక్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక వాటర్ హీటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు దాంట్లో ఇన్నర్ పార్ట్స్ ఏముంటాయి అని చెప్పేసి మీకు డీటెయిల్గా అర్థం అవడం కోసం ఒక వాటర్ హీటర్ని కట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక వాటర్ హీటర్ని కట్ చేసి లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఓపెన్ చేసి మీకు డీటెయిల్డ్గా యానిమేషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన తెలుగులో ఎవరు అటువంటి వీడియోస్ అయితే చేయలేదు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకొక 2-3 వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కనుక మన ఛానల్కి ఇదే విధంగా ఉంటే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి యూనిక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకెన్నో మన ఛానల్లో వస్తాయన్నమాట. ఆ రోజు మన ఛానల్ ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విషయంలో నా మీద నాకు నమ్మకం ఉంది, అంతకన్నా కొంచెం ఎక్కువ నమ్మకం మీ మీద ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, కొంతమంది అయితే అడుగుతున్నారనమాట, బ్రదర్ మీ ఛానల్కి మోనిటైజేషన్ అయిందా అని. ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే మోనిటైజేషన్ అయితే అయిందనమాట. సో ఈ మోనిటైజేషన్ కూడా మనకి మధు అన్నయ్య అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీలో చాలామందికి మధు అన్నయ్య అయితే తెలిసే ఉంటుంది. సో ఆయనకి యూట్యూబ్లో ఛానల్ ఉందన్నమాట, మధు రాక్ టెక్నాలజికల్ అని. సో సైడ్ నుంచి అయితే మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన ఛానల్ మోనిటైజేషన్ దగ్గరలో ఉన్నప్పుడు నాకైతే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మోనిటైజేషన్ గురించి. సో అప్పుడు ఆ బ్రదర్ని కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు ఆ బ్రదర్ కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్లో 2-3 వీడియోస్ అయితే నేను చేసిన వీడియోస్ డిలీట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే అప్పుడు నాకు తెలియక ఆ వీడియోస్లో కొన్ని స్టాక్ ఫుటేజ్ వాడడం జరిగింది అండ్ అదేవిధంగా కాపీరైట్ మ్యూజిక్ కూడా వాడడం జరిగిందనమాట. సో బ్రదర్ అప్పుడు చెప్పారు, మీకు కాపీరైట్ క్లెయిమ్ కానీ లేదా రీయూజర్ కంటెంట్ వచ్చే అవకాశం ఉందనేది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను ఆ 2-3 వీడియోస్ అయితే రిమూవ్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ మన ఛానల్కి మోనిటైజేషన్ అయితే అయింది అండ్ అది కూడా మనకి క్రిస్మస్ రోజు డిసెంబర్ 25 ఈవినింగ్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో అప్పటికి మన ఛానల్లో 960 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అప్పుడు నేను కాల్ చేయడం జరిగింది, ఇట్లా మోనిటైజేషన్ దగ్గర ఉంది, నాకు డౌట్లు ఉన్నాయని చెప్పేసి ఛానల్ కూడా చెక్ చేయమని చెప్పాను. సో అన్నయ్య ఛానల్ యాక్సెస్ తీసుకుని మొత్తం చెక్ చేశారనమాట. సో ఆ 2-3 వీడియోస్ డిలీట్ చేయమన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ యాక్సెస్ మోనిటైజేషన్ అని ఒక ఆప్షన్ వచ్చిందన్నమాట యూట్యూబ్లో. సో అదేంటంటే 500 సబ్స్క్రైబర్కి 3000 వాచ్ అవర్స్ వచ్చినా సరే మోనిటైజేషన్ అయితే ఇస్తారనమాట. సో ఇది యాడ్స్ అయితే రావు, ఓన్లీ ఫ్యాన్ ఫండింగ్, ఎవరైనా సరే మనకి మెంబర్షిప్స్ తీసుకుంటే ఫ్యాన్ ఫండింగ్ రూపంలో మనకి డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో మీకైతే 960 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3000 పైన వాచ్ అవర్ ఉంది కదా, మీరు మోనిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. చాలామందికి డౌట్ ఉంది ఈ విధంగా, అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వస్తే ఏ విధంగా మోనిటైజేషన్ చేయాలో చాలామందికి డౌట్ ఉంది. సో మీకు ఓకే అనుకుంటే మీ ఛానల్ యాక్సెస్ నాకు ఇవ్వండి, మీరు నాకు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా నేనే మీ ఛానల్ మోనిటైజేషన్ అయితే చేస్తాను అండ్ అదేవిధంగా వీడియో రికార్డ్ చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఎవరైతే 500 సబ్స్క్రైబర్స్ అండ్ అదేవిధంగా 3000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిందో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మోనిటైజేషన్ అప్లై చేసుకుంటారని అయితే అన్నయ్య నాకు చెప్పడం జరిగింది. సో నా ఛానల్ కారణంగా 10 మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుందంటే నాకు హ్యాపీ అనే చెప్పాను. మీరైతే తీసుకోండి అని చెప్పేసి నేనైతే యాక్సెస్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 25 నా ఛానల్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈవినింగే మోనిటైజేషన్ కూడా అప్లై చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి మనకి మెయిల్ కూడా వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. సో మీ ఛానల్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయిందని చెప్పేసి మెయిల్ కూడా రావడం జరిగిందనమాట. సో ఈ వీడియో రూపంలో అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మదన్న, మీరు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. సో మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఫ్యూచర్లో మిమ్మల్ని కలిసే అవకాశం మీరు మాకు ఇస్తే కనుక డైరెక్ట్గానే మీకు థ్యాంక్స్ చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరికైనా మోనిటైజేషన్ విషయంలో కానీ లేదా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా రన్ చేస్తున్నట్లయితే మీకు యూట్యూబ్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక సో అన్నయ్య ఛానల్ ఇదనమాట. సో స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా అన్నయ్యకి కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయాలనుకుంటే కాల్ మీ ఫర్ ఐడి కూడా నేను సైడ్ నుంచి అయితే మీకు ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసి అయితే మీరు కనుక్కోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి, ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదనమాట. అంటే మదన్న ఎటువంటి అమౌంట్ ఛార్జ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వీడియో చేసి పెట్టమన్నారేమో అని చెప్పేసి వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, మదన్ అయితే తను చేసిన హెల్ప్ గురించి నన్ను ఎక్కడా చెప్పమని చెప్పలేదు. అన్నయ్య ఎంతో మంచి మనసుతో మన దగ్గర ఎటువంటి అమౌంట్ ఛార్జ్ చేయకుండా మన ఛానల్ మోనిటైజేషన్కి హెల్ప్ చేశారు కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసమే నేను ఈ వీడియోలో అన్నయ్య గురించి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నానంటే దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏదో రిపేర్ చేస్తున్నాం, వీడియో రికార్డ్ చేసేసి ఏదో పెట్టేద్దాం అని అయితే నాకు ఎప్పుడు లేదు ఫ్రెండ్స్. ఒక వీడియో చేసామంటే ఖచ్చితంగా అది అందరికీ యూజ్ అవ్వాలి, ఎవరు చూసినా సరే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలనే కారణంతోనే నేనైతే వీడియోస్ చేస్తానమాట. సో ఏది పడుతుంది రికార్డ్ చేయడం, ఏది పడుతుంది పెట్టడం అని చెప్పేసి నాకైతే ఇష్టం ఉండదు. అది ఖచ్చితంగా ఒక వీడియో పెట్టామంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటాను అనమాట. మీరు మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రతి వీడియో కూడా
ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను అనుకుంటే డైలీ ఒక వీడియో అయితే చేయొచ్చు అనమాట. సో నేను ఏదో రిపేర్ చేస్తా, సైడ్ నుంచి కెమెరా పెట్టేసి చేయొచ్చు. కానీ ఆ రకంగా వీడియో రికార్డ్ చేసి పెడితే కనుక మీకు ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాని వీడియోలు పెట్టడం వల్ల పెట్టిన నాకు ఉపయోగం ఉండదు, చూసిన మీకు ఉపయోగం ఉండదు అనమాట. సో ఈ విధంగా ఎవరికి అర్థం కానప్పుడు వీడియోలు చేయడం వేస్ట్ కదా. సో మీకు అర్థమయ్యేలాగా వీడియో చేయాలంటే కనుక ఖచ్చితంగా ట్రైపాడ్ కానీ కెమెరా కానీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా సెట్ చేసి పెడితే అది కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సింక్ చేసి పెడితే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేనమాట రీజన్. సో నేను డైలీ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నానంటే, సో నేను ఒక వీడియో రికార్డ్ చేయాలంటే 1 అవర్ నుంచి 2 అవర్ అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా ఈ 2 అవర్స్ ఫుటేజ్ని నేను ఎడిటింగ్లో కట్ చేసి 10 మినిట్స్ బిలో తీసుకురావాలి. సో అట్ ద సేమ్ టైం వీడియోలో కూడా మంచి ఎడిటింగ్ పెడతానమాట. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్ అంటే లాస్ట్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే అందరికీ బోరింగ్ ఉంటుందన్నమాట. సో ఎడిటింగ్లో కొంచెం అటు ఇటు ఎఫెక్ట్లు ఉంటే సో చాలామంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే నేను ఎడిటింగ్ విషయంలో కూడా చాలా టైం అయితే తీసుకుంటాను అనమాట. ఇందుకోసమే మన ఛానల్లో డైలీ వీడియోస్ రావట్లేదు. సో వీడియో రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ. నాకంటూ ఒక కుటుంబం ఉంది. అండ్ ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా ఫ్యామిలీ అంటే సో మినిమం ఖర్చులనే ఉంటాయి కదా. సో ఈ ఖర్చుల కోసం నేనైతే ఒక ఇండస్ట్రీలో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు మరి యూట్యూబ్ ద్వారా ఏం డబ్బులు రావట్లేదు అంటే, ఈ అమౌంట్ వచ్చింది రాలేదని చెప్పట్లేదు. అది ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను ప్రూఫ్తో సహా. సో అది వచ్చిందంటే ఒక రకంగా రాలేదనే చెప్పాలన్నమాట. సో ఎంత వచ్చిందో చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వచ్చినా సరే అది చాలా తక్కువ అమౌంట్ అనమాట. సో అది మనకి సరిపోదు. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడం అంటే అంత ఈజీ కాదనమాట. సో మనకి చాలా వ్యూస్ అయితే రావాలి. సో మనం పెట్టిన వీడియోస్కి చాలా లక్షల వ్యూస్ వస్తేనే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి ఎటువంటి అమౌంట్ అయితే రాలేదన్నమాట. సో అందుకోసమే నేను ఈ 3 ఫేజ్ ఇండస్ట్రీస్లో మెయిన్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేస్తున్నాను. సో 2 వర్క్లను కూడా నేను మేనేజ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ వీడియోస్ ఎప్పుడు రికార్డ్ చేస్తున్నానంటే మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కానీ లేదా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే లోపు టైం ఉంటుంది కదా, ఈ బ్రేక్ టైంలో నేనైతే యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇండస్ట్రీ నుంచి వచ్చేసరికి 9 అయిపోతుంది నైట్ అయితే. సో నేను స్నానం చేసి భోజనం చేసేసరికి 10-10:30 అయిపోతుంది. సో ఎడిటింగ్ వర్క్ అయితే మధ్యలో ఆగిపోద్ది కదా, నేను మళ్ళీ నిద్రపోకుండా నైట్ టైం అయితే ఎడిటింగ్ చేసి మీకైతే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, అందుకే నాకు ఈ మధ్య టైం అనేది అసలు ఉండలేదు. అండ్ అదేవిధంగా బాడీకి రెస్ట్ కూడా ఉండలేదు అనమాట. సో ఫ్రెండ్స్, మధ్యలో నాకు 2-3 సార్లు హెల్త్ కూడా అప్సెట్ అయింది. ఒకసారి అయితే చాలా సీరియస్ అయితే అయిందనమాట. సో ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా భయపడ్డారనమాట. నీకు ఏదైనా ప్రాబ్లం అయితే మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళైతే చాలా భయపడడం జరిగింది. సో అందుకోసమే నేను కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. కానీ ఇట్లా వారానికి ఒక వీడియో లేదా 2 వీడియోలు ఇట్లా మీ ముందుకైతే తీసుకొస్తానమాట. టైం ఉంటే ఖచ్చితంగా ఎక్కువ వీడియోలు తీసుకొస్తాను. లాంగ్ వీడియోస్ చేయడానికి టైం లేనప్పుడు ఎలక్ట్రికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మీకైతే షార్ట్ వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తానమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా నేను డైలీ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నానని. సో ఈ 2 రీజన్స్ వల్ల అనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏ వీడియో పడితే ఆ వీడియో పెడితే మీకు ఎటువంటి ఉపయోగం లేదు, పెట్టిన నాకు ఎటువంటి ఉపయోగం లేదనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను మా ఫ్యామిలీ కోసం ఒక ఇండస్ట్రీలో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఫ్యామిలీకి ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి కదా, నెల నెల ఖర్చులు అనేవి. సో దానికోసం అయితే నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. సో ఫుల్ టైం అయితే నేను యూట్యూబ్కి ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో అందుకోసమే వీడియోస్ అయితే డైలీ చేయలేకపోతున్నాను. కానీ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఈ విధంగానే సపోర్ట్ ఇస్తే కనుక ఫ్యూచర్లో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెడితే వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా ప్రతి మంత్ అయితే మనకు వస్తుందన్నమాట. ఒకవేళ యూట్యూబ్ నుంచి మనకి ఎవ్రీ మంత్ రెవెన్యూ వస్తే కనుక ఖచ్చితంగా నేను ఈ జాబ్ అయితే క్విట్ చేస్తాను. క్విట్ చేసి నా ఫుల్ టైం అంతా ఓన్లీ యూట్యూబ్ కోసమే నేనైతే యూజ్ చేస్తాను అనమాట. సో అప్పుడు మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తాయి. సో రెగ్యులర్గా ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నాకైతే ఫుల్ టైం అయితే దొరుకుతుంది అనమాట. సో అంతవరకు మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో అదే ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు సంపాదించాను అండ్ అదేవిధంగా యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టాను. సో ఫ్రెండ్స్, ఎంత సంపాదించాను అని చెప్పే ముందు నేను యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టానో మీకైతే ఫస్ట్ అయితే చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే లిస్ట్ అయితే రాసి పెట్టాను. నేను యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టాను, ఏమేమి కొన్నాను అనేది మీకు సైడ్ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కదాని కాస్ట్ కూడా సైడ్ అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ కోసం నేను ఫస్ట్ ఖర్చు పెట్టింది అయితే గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి 29,000 అయితే నాకు పడింది అనమాట. సో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, సో ఈ వీడియో అనేది గూగుల్ పిక్సెల్ నుంచే రికార్డ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు అంత కాస్ట్లీ మొబైల్ ఎందుకు, మీ దగ్గర ఉన్న మొబైల్ యూజ్ చేయొచ్చు కదని.
సో ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది ఇంతకుముందు ఒక రకంగా ఉండేదన్నమాట. రైట్ నవ్ అయితే యూట్యూబ్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది డిఎస్ఎల్ఆర్స్, మిర్రర్లెస్, సో మంచి మంచి కాస్ట్లీ కెమెరాలు పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో మీరు మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ఎవరైనా నన్ను అడిగితే నేనైతే ఒక రీజన్ చెప్పాలి కదా. సో ఇదేనమాట క్వాలిటీ కంటెంట్. సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మీ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ పాయింట్ అయితే నేను చెప్తాను, క్వాలిటీ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మన ఛానల్లో రికార్డ్ చేసిన ప్రతి ఒక్క వీడియో గూగుల్ పిక్సెల్ నుంచి వచ్చిందని అనమాట. సో ప్రతి ఒక్క వీడియోలో కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఇంచుమించుగా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసిన క్వాలిటీ అయితే వస్తుందన్నమాట. సో కెమెరా క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా ఫుటేజ్ క్వాలిటీ ఉంటుంది, మీరు చూసే వీడియో క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట ఏ వీడియో అయినా సరే. సో అందుకోసమే నేను ఇంత కాస్ట్లీ మొబైల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ కాంపిటీషన్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా క్వాలిటీ అనేది మనం తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఇది నాకు 29,000 రూపీస్ అయితే పడింది అనమాట. సో బిల్లు కూడా నా దగ్గర ఉంది, నేనైతే చూపిస్తాను మీకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రైపాడ్ అనమాట. మీరు చూడొచ్చు వీడియో అయితే చాలా స్టేబుల్గా ఉంది కదా. సో ఎంత స్టేబుల్గా ఉంటుంది మన వీడియోస్ అంటే ఒక ట్రైపాడ్ అయితే మంచిది కావాలి కదా. సో అందుకోసం నేను ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అదేవిధంగా ఈ మైక్ ఉంది కదా, సో మీకు కనిపిస్తుందో లేదో, సో ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఇది JST Pro కంపెనీ నుంచి అనమాట. సో JST Pro M1 మైక్ ఇది. అండ్ అదేవిధంగా వెనకమాల మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ స్క్రీన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మీరు ఇంతకుముందు పాత వీడియోస్ చూసినట్లయితే ఈ 2 ఫ్లవర్స్ అనేది ముందుగానే తెప్పించాను అనమాట. కాకపోతే ఈ స్పెషల్ వీడియోలోనే వాడదామని నేను ఇంతవరకు ఈ 2 ఫ్లవర్స్ అయితే యూజ్ చేయలేదు. సో పాత వీడియోస్లో మీరు చూస్తే 4 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ 4 ఫ్లవర్స్ ఇది మొత్తం 6 ఫ్లవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా గ్రీన్ మ్యాట్స్ అయితే మన సిరీస్ టెస్ట్ లంప్ వీడియోలో మీరు చూసే ఉంటారు, గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి కదా. సో గ్రీన్ మ్యాట్స్ కూడా 2 తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు ఈ టేబుల్కి వైట్ వాల్ పేపర్ ఏదైతే ఉందో ఇది గ్లాసీ వాల్ పేపర్ అనమాట. ఇది ఒకటైతే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఛానల్లో వీడియోస్ మంచి క్వాలిటీగా రావడం కోసం నేనైతే ఇవన్నీ నా సొంత డబ్బులతోనే తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ వైజ్గా టోటల్గా అన్ని ఐటమ్స్ కాస్ట్ ఎంత ఏందో మీకైతే కిందన టోటల్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ టోటల్గా మీరు చూసినట్లయితే 31,000 రూపాయలు అయితే ఇంతవరకు నేను యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్ మీరే ఒకసారి చూడొచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా బిల్తో సహా నేనైతే పెట్టాను. సో ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు 30,000 పైనే యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే ఖర్చు పెట్టాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టానో మీరైతే చూశారు కదా. ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు సంపాదించానో విత్ ప్రూఫ్ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు సైడ్ నుంచి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టూడియోలోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ $3.29 ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ 28 డేస్లో మనకు వచ్చిన అమౌంట్ అనమాట. కానీ మన ఛానల్కి జనవరి నెలలోనే మోనిటైజేషన్ అయితే ఎనబుల్ అయింది కదా. సో అందుకోసమే నేను లైఫ్ టైం రెవెన్యూ అయితే మీకు సెట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం రెవెన్యూ సెక్షన్లోకి వెళ్దాం. అండ్ అదేవిధంగా లైఫ్ టైం అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం సంపాదించింది కేవలం $5.34 అనమాట. అంటే $5.34 అనమాట. దీన్ని మనం ఇండియన్ రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేసి చూద్దాం. రైట్ నవ్ అయితే $1 వచ్చేసి 83 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, 5.34 మనం డాలర్స్లో కన్వర్ట్ చేస్తే కనుక మనకి 445 రూపీస్ అయితే రావడం జరిగిందనమాట. అంటే 445 రూపాయలు అయితే రావడం జరిగింది. ఈ రెవెన్యూ అనేది మనకి ఒక్క నైట్లో వచ్చింది కాదనమాట. మనం ఛానల్ స్టార్ట్ చేసి దగ్గరగా 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. ఈ 1 ఇయర్లో నేను 20 వీడియోస్ వరకు అయితే పోస్ట్ చేశాను. సో మనకి ఈ 20 వీడియోలకు గాను ఈ సంవత్సరం మొత్తం మీద వచ్చిన రెవెన్యూ ఈ 445 రూపాయలు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 445 రూపాయలు కూడా మనకైతే రాలేదనమాట, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయినాయి అనమాట. సో మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలంటే $100 అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ అందుకే మీకు ఇందాకే చెప్పాను కదా, యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది కానీ వచ్చినా సరే అది రాలేదన్నట్టేనమాట. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూట్యూబ్లో డబ్బులు రావడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అనమాట. సో లక్షల్లో వ్యూస్ అనేది రావాలి. సో నేను ట్రాక్ చేసిన దాన్ని బట్టి ఈ $100 కంప్లీట్ అవ్వాలంటే ఇంచుమించుగా 3 లక్షల నుంచి 4 లక్షల వ్యూస్ అయితే రావాలన్నమాట. సో అప్పుడే ఈ $100 అనేది కంప్లీట్ అయ్యి మనకైతే పేమెంట్ రిలీజ్ అవుతుందన్నమాట. సో మీరు చేసే సపోర్ట్ని బట్టి, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కౌంట్ని బట్టి ఈ వ్యూస్ కౌంట్ అయితే మారుతుంది అనమాట. అందుకే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లు పెట్టుకుంటే సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు పైనుంచి నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుందన్నమాట. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక
ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళండి. మన ఛానల్లోకి వెళ్ళి మన పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్స్ గురించి అండ్ అదేవిధంగా హౌస్ వైరింగ్ గురించి, ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్గా ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుంది అనమాట ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసి మీకు కనుక మన వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా యూట్యూబ్ నుంచి ఎటువంటి రెవెన్యూ రాకున్నా సరే ఇట్లా వేలు ఖర్చు పెడతానని చెప్పేసి మీలో ఎవరు ఆలోచించొద్దు. ఈ 30,000 కాదు, అవసరమైతే ఇంకొక 30,000 లేదా ₹1,00,000 దాకా అయినా సరే యూట్యూబ్ గురించి ఖర్చు పెట్టాలనే ఇంట్రెస్ట్ నా దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే కనుక సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సబ్స్క్రిప్షన్ రూపంలో మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, నాకు అదే మోటివేషన్ అనమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, నా మీద నాకు నమ్మకం ఉంది అండ్ అదేవిధంగా అంతకన్నా కొంచెం ఎక్కువే మీ మీద అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నాకైతే నమ్మకం ఉంది ఫ్యూచర్లో మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తారని. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయడానికి గల జర్నీని అయితే మీరు చూశారు కదా. అండ్ అదేవిధంగా మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకైతే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.